వార్ మూవీ ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఎప్పుడైందంటే ఎన్టీఆర్ అన్న ఎంటర్ అయినప్పుడు. నిజంగా అంటే నిజంగా ఆయన చేస్తుండన్నదే ఒక పెద్ద రూమర్. ఎందుకంటే అరే రితిక్ రోషన్ మూవీలో అంత బ్యాక్గ్రౌండ్ మూవీలో ఎన్టీఆర్ అని ఎట్లా చేస్తాడని చెప్పి ఎప్పుడైతే చేస్తాడని చెప్పి అప్డేట్ వచ్చిందో అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు షాక్. నిజంగా థ్రిల్ ఫీల్ అయ్యారు. అసలు ఎలాంటి క్యారెక్టర్ వస్తుంది, ఎందుకంటే వార్ మూవీ అనేది మొత్తం ఒక్క వైల్డ్ సినిమా అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కళ్ళు ఒక పెద్ద పెద్ద గ్యాంగ్స్టర్ లాగానే, ప్రతి ఒక్కళ్ళు ఒక ఆర్మీ ఆఫీసర్ లాగానే మొత్తం ఉంటారు. అలాంటిది ఎన్టీఆర్ అనేది ఎలాంటి రోల్లో వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు చూపిస్తారు, మంచి రోల్లో చూపిస్తారు, లేకపోతే ఎలాంటి రోల్లో చూపిస్తారా అంటే కరెక్ట్గా దింపుతారు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అన్న మనకు అది తెలిసిందే కదా, ఆయన క్యారెక్టర్ అనేది ఖచ్చితంగా మంచిగా ఉంటేనే ఆయన దిగుతాడు, లేకపోతే దిగడు. సినిమా అనేది మొత్తం దాదాపు అయిన షూటింగ్ పరంగా అయితే మొత్తం అయిపోయింది. ఇంకా వార్ మూవీ షూటింగ్ పరంగా వచ్చే వరకు అయితే దాదాపు ఇంకో 20-25% అయితే షూటింగ్ ఉందంట. మ్యాక్సిమం ఎన్టీఆర్ అన్న షూటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. రితిక్ రోషన్ ఇంకా ఎన్టీఆర్ మధ్యలో వచ్చే సీన్స్లో అయితే వేరే లెవెల్ లుక్లు ఉన్నాడంటే ఎన్టీఆర్ అని అయితే మాత్రం అప్పుడు డైలాగ్ సీన్స్లో మాత్రం అయితే రితిక్ రోషన్ అయితే అదిరిపోయిందని చెప్పొచ్చు. కొన్ని ఇంటర్వ్యూస్లో అయితే రితిక్ రోషన్ అయితే చెప్పుకోవడం జరిగింది. నిజంగా అన్న ఎన్టీఆర్ అన్న నువ్వు ఇక్కడ ఊపినట్టు ఇంకా బాలీవుడ్లో కూడా మొత్తం ఊపేస్తావు, నో డౌట్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చొక్కా ఎగరేసుకోవచ్చు ప్రతి సినిమాకి ఎగరేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నువ్వు అలాంటి మూవీస్ తీసుకుంటున్నావు అన్న. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా దేవరతో ఇంకా ఖచ్చితంగా థియేటర్ బద్దరిల్లిపోతే దాంట్లో నెక్స్ట్ దేవర తర్వాత ఇంకా వార్ 2 మూవీ అనేది ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారు. థియేటర్లో అయితే మన తెలంగాణలో ఇంకా బాలీవుడ్లో అయితే దద్దరిల్లిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రితిక్ రోషన్ మార్కెట్ అక్కడ ఎట్లుందో ఇప్పుడు మన సౌత్ యాక్టర్ హీరోస్ కూడా అక్కడ చాలా మార్కెట్ ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా బాలీవుడ్లో ఎన్టీఆర్ అన్న అయితే ర్యాంప్ మాస్ అయితే డైలాగ్లతో అయితే దిగిపోతుండు. మాస్ గ్యాంగ్ లీడర్ అంట మూవీలో అయితే. ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఫుల్ హ్యాపీ అని చెప్పుకోవచ్చు. ఇంకా మూవీ అనేది త్వరలోనే రాబోతుంది. ఇంకా డిసెంబర్లో మూవీ ఉంటుందని అని చెప్తున్నారు. మూవీ ప్లాన్ అయితే ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మూవీ అనేది దద్దరిల్లిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీకు ఖచ్చితంగా కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి.